ఓం గం గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ శ్రీ విశ్వావసు తెలుగు నామ సంవత్సర శుభాకాంక్షలు. మనం మీనరాశి యొక్క ఫలితాలను చూసినట్టయితే వారికి ఆదాయం 5, ఖర్చు కూడా 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఇక గ్రహస్థితిని మనం పరిశీలించినట్టయితే గురువు 3, 4లో, శని భగవానుడు 1వ స్థానంలో, కేతువు 7, 6లో, రాహు 1, 12 స్థానాల్లో. 4వ స్థానంలో గురు సంచారం వల్ల మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఖర్చులు అనేవి పెరుగుతూ ఉంటాయి అన్ని విషయాల్లో. ఉదాహరణకు ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నారు అనుకోండి, మీరు ఎస్టిమేషన్ చేసిన అమౌంట్ కన్నా చాలా ఎక్కువగా అవుతుంది. అలాగే సన్నిహితుల యొక్క ఎడబాటు అనేది బాధ కలిగిస్తుంది. విద్యార్థులు గట్టి ప్రయత్నం అనేది చేయాలి ఎడ్యుకేషన్లో, లేకపోతే మంచి అవకాశాలు అనేవి వాళ్ళకి రావు. దానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. అలాగే ఉమ్మడి ఆస్తుల్లో కొంత విభేదాలు, విరోధాలు అనేవి కనిపిస్తున్నాయి. ఇక 6వ స్థానంలో కేతు సంచారం వల్ల మీకు శత్రు, రోగ, రుణ వృద్ధి అనేది తగ్గుతుంది. ప్రతి విషయంలోనూ కాంపిటేటివ్గా తీసుకుంటారు. ప్రతి విషయాన్ని సమస్యలు ఉన్నప్పటికీ మీరు మనోధైర్యంతో దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం అనేది చేస్తారు. కొత్త ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు అనేవి వస్తాయి. వాటితో పాటు బాధ్యతలు అనేవి పెరుగుతాయి. కొంత సహాయ సహకారాలు కింద వారి నుంచి కానీ, కొలీగ్స్ నుంచి కానీ, పై వారి నుంచి కానీ అంత పెద్దగా సహాయ సహకారాలు అనేవి లభించవు. 12వ స్థానంలో రాహు సంచారం వల్ల అనవసరమైన ఖర్చు అనేది ఉంటుంది. అలాగే ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. చెడు స్నేహాలు అనేవి పెరుగుతాయి. స్నేహితుల వల్ల కూడా ఇబ్బంది అనేది ఉంది. నిద్రలేమనేది కూడా ఉంటుంది. ఇక 1వ స్థానంలో శని భగవానుడి సంచారం వల్ల వీరికి ప్రతి విషయంలోనూ కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఇంటా బయట అంతా కొంత ఘర్షణపూరితమైన వాతావరణం అనేది ఉంటుంది. భాగస్వాముల నుంచి కానీ, బయట వ్యక్తుల నుంచి కానీ అంత సహాయ సహకారాలు అనేవి అందవు. అలాగే శారీరకంగా, మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. శారీరకమైన సమస్యలు అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, లేకపోతే పెయిన్స్ కానీ చాలా మట్టుకు పెరగడానికి అవకాశం అనేది ఉంది. ఏలినాటి శని అనేది మొదటి స్థానంలో ఉన్నందువల్ల మానసికమైన ఒత్తిడి అనేది ఎక్కువగా పెరుగుతుంది. అంటే ఆ సమస్య లేనప్పటికి కూడా ఉంది అనేది మనకి భావన అనేది ఎక్కువగా కలుగుతుంది. ఏలినాటి శని అనేది అందరికీ ఒకలా ఉంటుందండి. మనకి నడిచే దశ మంచిదై ఉన్నా, లేకపోతే అష్టకవర్గ పాయింట్లు ఎక్కువగా ఉన్నా ఇది అంత అశుభ ఫలితాలు అనేది ఇవ్వదు. మరింత మంచి ఫలితాల కోసం రుద్రాభిషేకం, శనీశ్వరుడికి తైలాభిషేకం, అలాగే సూర్య ఆరాధన చేయటం వల్ల ఈ ఇబ్బందుల నుంచి మీరు బయటపడడానికి అవకాశం అనేది ఉంది. ఏదేమైనప్పటికీ ఈ గోచారం మీ జన్మజాతకంతో కలిపి చూసినప్పుడు మాత్రమే మీరు మరింత స్పష్టమైన ఫలితాలు అనేవి పొందగలుగుతారు. ఆ పార్వతీ పరమేశ్వర దయ వల్ల మీరు అనుకున్న మంచి కార్యక్రమాలు ఈ సంవత్సరంలో తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.